వెల్కమ్ టు మీనేస్తం అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి కేసు వాదిస్తానని చెప్పడంతో రమాదేవి చామంతి చెంపపై కొట్టి, నువ్వు వాదించడానికి వీల్లేదు, ఇల్లు దాటితే కాళ్ళు విరక్కొడతానని చెప్తుంది. హర్షవర్ధన్ చాలా అంటే చాలా కోప్పడి, రమా చామంతినే బెస్ట్ చాయిస్, అయినా చామంతిని కాదనడానికి నువ్వెవరు? నేను చెప్తున్నాను చామంతి, ప్రేమ్ తరపున నువ్వు కేసుని వాదించాలమ్మా అని చెప్తారు. ప్రేమ్ని కస్టడీలోకి తీసుకుంటారు పోలీస్ అయితే. ఎందుకంటే నిజం నిరూపించేంత వరకు ప్రేమ్ జైల్లోనే ఉండాలి అని టెంపరీగా ప్రేమ్ని కస్టడీలోకి తీసుకుంటారు. చామంతి ప్రేమ్ దగ్గరికి వచ్చి చాలా బాధపడుతూ ఉంటే ప్రేమ్ చామంతితో, ఎందుకు బాధపడుతున్నావు? ఇప్పుడు నువ్వు లాయర్వి, మనసుతో కాదు బ్రెయిన్తో ఆలోచించు. నిజం మనవైపు ఉంది, సాక్ష్యాన్ని సంపాదించు, నీపై నాకు నమ్మకం ఉంది అని ధైర్యం చెప్తారు ప్రేమ్. పాపం చామంతి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కన్నీళ్ళు తుడుచుకొని ఖచ్చితంగా బాబు అని ఎంతో హ్యాపీగా ప్రేమ్కి మాటిస్తుంది. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. కోర్ట్ ప్రొసీడింగ్స్ మళ్ళీ స్టార్ట్ అవుతాయి. చామంతి బ్లాక్ కోట్ వేసుకొని లాయర్లా చాలా అంటే చాలా రాయల్గా నడుచుకుంటూ వస్తుంది కోర్ట్ లోపలికి. నిషా అది చూసి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ప్రేమ్ని కూడా కోర్ట్కి సబ్మిట్ చేస్తారు. అండ్ చామంతి యువర్ ఆనర్ జడ్జితో మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. యువర్ ఆనర్, నిన్న సాక్ష్యం చెప్పిన ఐ విట్నెస్ రాజు గారిని అండ్ ఆ మాలిని అనే ఆవిడ్ని నేను క్రాస్ ఎగ్జామిన్ చేయాలి అనుకుంటున్నాను విత్ యువర్ పర్మిషన్ అని అంటారు. పర్మిషన్ గ్రాంటెడ్ అనేసరికి ఇంకా చామంతి వాళ్ళిద్దరి దగ్గరికి వస్తుంది. భగవద్గీతపై ప్రమాణం చేసి అబద్ధం చెప్పను అని అన్నారు కదా, సరే అయితే ఒకటి చెప్పండి, నిన్న మీరు చెప్పినట్టు ఏ తారీఖున ప్రేమ్ గారు నిషాని గెస్ట్ హౌస్కి తీసుకొచ్చారు అని అడుగుతారు. ఫిబ్రవరి 20వ తారీఖమ్మా అని అంటారు. ఫిబ్రవరి 20. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అని అంటుంది చామంతి. పాయింట్ నోట్ చేసుకుంటారు. ఫిబ్రవరి 20వ తారీఖున ప్రేమ్ బాబు తన కారులో నిషాని గెస్ట్ హౌస్కి తీసుకొచ్చారు. నిషాతో మందు తాగించారు, అదేగా మీరు చెప్తుంది అని అంటారు. అవునమ్మా అని అంటారు. సరే, నిషా అమ్మ వేసుకున్న డ్రెస్ కలర్ ఏంటో చెప్పండి అని అడుగుతారు. అది నాకు గుర్తులేదమ్మా. షటప్! ఎందుకు గుర్తుండదు మీకు? బాబుగారి కార్ నెంబర్ గుర్తుంది, ఇప్పటికీ కరెక్ట్గా 8 - 6 months అవుతుంది. కరెక్ట్గా మీరు చెప్పిన సాక్ష్యాలు ఫిబ్రవరి 20వ తారీఖు అంటే ఇప్పటికీ 6 నెలలు అవుతుంది. 6 నెలల క్రితం బాబుగారు వచ్చిన కార్ నెంబర్ మీకు గుర్తుంది, కార్ కలర్ మీకు గుర్తుంది, అన్ని విషయాలు డీటెయిల్డ్గా గుర్తున్నాయి. అలాంటిది మీకు నిషా వేసుకున్న డ్రెస్ కలర్ గుర్తులేదా? చెప్పండి, బాగా గుర్తు చేసుకొని చెప్పండి. కార్ నెంబర్ గుర్తుపెట్టుకున్నప్పుడు కలర్ గుర్తుపెట్టుకోవడం ఏం తక్కువ కాదు, ఏమీ సామాన్యం అయిన ఇంపాసిబుల్ థింగ్ కాదు, గుర్తు చేసుకోండి అని అంటుంది చామంతి. అది అది అని ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉంటారు. అమ్మ గుర్తొచ్చిందమ్మా, ఎరుపు కలర్ డ్రెస్ వేసుకొని వచ్చారమ్మా అని అంటారు ఆ పని వాళ్ళు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, ఫిబ్రవరి 20వ తారీఖున ప్రేమ్ బాబు నిషాని గెస్ట్ హౌస్కి తీసుకొచ్చిన రోజు నిషా రెడ్ కలర్ డ్రెస్ వేసుకుంది అని వీళ్ళు చెప్తున్నారు. అయితే అని అనేసరికి, కానీ ఆ రోజు గెస్ట్ హౌస్లో బాబు తనపై ఫోర్స్గా అఘాయిత్యం చేయడానికి ట్రై చేశారమ్మా అనేసరికి, మీరు చెప్తుంది అబద్ధం, ఇది చాలా పెద్ద అబద్ధం. ఎందుకంటే అసలు ఆ రోజు ప్రేమ్ బాబు గెస్ట్ హౌస్కే వెళ్ళలేదు. అసలు నా దగ్గర సాక్ష్యం ఉంది కాబట్టే నేను మీకు చాలా అంటే చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను యువర్ ఆనర్ అని చెప్పి తన వీడియోని, అంటే తను సంపాదించిన ప్రూఫ్ని అయితే చూపిస్తుంది చామంతి. ఆ ప్రూఫ్ చూసి ఒక్కసారిగా నిషా మైండ్ అయితే బ్లాక్ అయిపోతుంది. ఎందుకు అంటే అప్పటికే నిషా ఒక హోటల్లో ఉన్నట్టు సీసీటీవీ ఫుటేజ్లో ఉంటుంది. అంటే తన ఫ్రెండ్స్తో ఆ రోజు ఒక కెఫేకి వెళ్తుందనమాట. నిషా కెఫేకి వెళ్తుంది. ఆ వీడియోని కలెక్ట్ చేసుకుంటుంది చామంతి. యువర్ ఆనర్, చూశారు కదా, నిషా ఆ రోజు వీళ్ళు చెప్పిన టైంలో ఒక కెఫేలో ఉంది. తను వేసుకున్న డ్రెస్ కలర్ చూడండి, వేసుకుంది బ్లూ కలర్. కానీ వీళ్ళు ప్రేమ్ బాబు కార్ నెంబర్ గుర్తుపెట్టుకొని, ప్రేమ్ బాబు ఏం చేశారో గుర్తుపెట్టుకొని, పాపం ఈ నిషా అమ్మ విషయం వచ్చేసరికి అన్నీ మర్చిపోయారు, అంతే కదా అని అంటారు. ఇంక వెంటనే మొత్తం జడ్జికి అయితే అర్థమవుతుంది విషయం అయితే. యువర్ ఆనర్, నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, అది ఏంటి అంటే అసలు ప్రేమ్ బాబు నిషామని గెస్ట్ హౌస్కే తీసుకువెళ్ళలేదు. ఇది నిజం.
ప్రేమ్ బాబు వ్యక్తిత్వం ఏంటో ఇక్కడ ఉన్నవారందరికీ తెలుసు. ఆయన నిలువెత్తు బంగారం లాంటివారు. ఆడపిల్లని ఎప్పుడూ అలాంటి దృష్టితో చూడనివారు. అలాంటి వారు నిషాని బలవంతం చేశారు అంటే ఇక్కడ ఎవరు నమ్మరు అని అంటుంది చామంతి. చామంతి, ఇంత చిన్న విషయాన్ని నువ్వు బాగానే వాదిస్తున్నావు, ఓకే, కానీ ఇది సరిపోదు. నిషా ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉంది. తనకి ప్రెగ్నెన్సీకి కారణం ఎవరు అని ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే డిఎన్ఏ టెస్ట్ చేయించారు. ఆ టెస్ట్లో కూడా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది, తెలుసు కదా యువర్ ఆనర్. ఆ రిపోర్ట్ని కూడా మీకు సబ్మిట్ చేస్తున్నాను అనేసరికి అది కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేసి రిపోర్ట్స్ని మార్చారు యువర్ ఆనర్. మా దగ్గర ఒరిజినల్ రిపోర్ట్ ఉంది, ఇదిగోండి రిపోర్ట్ అని చూపించేసరికి ఒకటి నెగిటివ్ అంటున్నారు, ఒకటి పాజిటివ్ అంటున్నారు. దేన్ని నమ్మాలి, దేన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అని అంటారనమాట. వెంటనే నాకు అది అర్థం కావటం లేదు, అయినా ఇదంతా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది అని పాపం అలా ఇంకా చెప్తూ ఉంటారనమాట. జడ్జి అయితే చూడండి, ప్రేమ్ తప్పు చేయలేదు అని అర్థమవుతుంది, కానీ నిషా ప్రెగ్నెన్సీకి కారణం ప్రేమ కాదా అనే సస్పెన్స్ కూడా ఇంకా కోర్టులో నడుస్తోంది. కాబట్టి సరైన సాక్ష్యాలని సంపాదించడానికి చామంతికి నేను ఛాన్స్ ఇస్తున్నాను. ఈ కోర్టుని రేపటికి వాయిదా వేస్తున్నాను. రేపటికల్లా సాక్ష్యాలు తీసుకురావాలి అని చెప్పడంతో ఇంకా వెంటనే అలా చామంతి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నిజంగా ఎంతో హ్యాపీగా ఉంది ప్రేమ్ బాబు. ఈ ఒక్క విషయంలో నేను సాక్ష్యం సంపాదించడం వల్ల మీకు అది చాలా అంటే చాలా పాజిటివ్ అయిందని చెప్పి ఇంకా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఇంకా చామంతి ఇంకా ప్రేమ్ని కస్టడీలోనే ఉంచుతారు. చామంతి ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఎవరు ప్రెగ్నెన్సీకి కారణమో తెలిస్తే అప్పుడు అన్ని నిజాలు ఆటోమేటిక్గా బయటకు వస్తాయి. అసలు చామంతి అసలు ఎవరు, నిషా ప్రెగ్నెన్సీకి కారణం ఎవరు, ఈ విషయాన్ని నేను ఎలా తెలుసుకోవాలి అని చెప్పి అలా ఇంకా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట చామంతి. కరెక్ట్గా అప్పుడే చామంతి ఇంకా అంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఎప్పుడు ఆ గుణగాడు చామంతి నిషా వెనకాలే ఉంటాడు. నిషాతో చాలా అంటే చాలా క్లోజ్గా ఉంటాడు. ఖచ్చితంగా నిషా వాడితో అన్ని విషయాలు షేర్ చేసుకుంటుంది. అలాంటప్పుడు వాడితోనే నిజం చెప్పించాలి అంటే నాకు ఎవరో ఒకరి సహాయం కావాలి. ఏం చేయాలి నేను అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఇంకా చిట్టి రోబో అయితే అక్కడికి వస్తుంది. చిట్టి రోబోని చూసి, చామ్ ఏంటి ప్రేమ్ విషయంలో బాధపడుతున్నావా? బాధపడద్దులే, ఖచ్చితంగా ప్రేమ్ బయటకు వచ్చేస్తాడు అని అంటారు. ఒక్కసారిగా ఇంకా చిట్టి, ఇంతకీ నిషా ప్రెగ్నెన్సీకి కారణం ఎవరో, అసలైన నాన్న ఎవరో తెలుసుకోవాలి, అదే మన ముందు ఉన్న మెయిన్ టార్గెట్ అని అంటారు. అలా తెలుసుకోవాలి అంటే నిషా గురించి తెలుసుకోవాలి. అసలు నిషా ఎందుకు ఇలా చేసుంటుంది అని అంటారు. నాకు తెలిసి ఈ విషయం నిషాకు కూడా తెలీదు. యాక్సిడెంటల్గా జరిగిందని మాత్రం అర్థమవుతుంది. ప్రేమ్ బాబుపై కావాలని నింద నెట్టేసి ప్రేమ్ని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటుంది అనేసరికి ఇంకా వెంటనే అలా చూస్తూ ఉండిపోతుందన్నమాట చిట్టి రోబో. అయితే ఒక పని చేద్దాం చామ్, ఖచ్చితంగా నీకు గుణపై డౌట్ వచ్చింది కాబట్టి వాడిదంతా ఎందుకు చేస్తున్నాడో అర్థం చేసుకోవాలి అంటే వాడితో నిజం చెప్పించాలి. వాటికి కొన్ని మార్గాలు ఉన్నాయి చామ్ అని చెప్పి ఇంకా అలా కొన్ని రీసెర్చ్ చేసి ఇస్తాడు. వెంటనే ఇంకా చామంతి వాటన్నిటిని ప్లాన్స్ అయితే చూసి ఎస్, ఇదే బెస్ట్ మెథడ్ అని అనుకుంటూ ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది చామంతి. అప్పుడే రోజా చామంతి దగ్గరికి వచ్చి, ఏంటి తెగ ఓవర్ చేస్తున్నావు, ప్రేమ్ని నీ తెలివితేటలతో కాపాడేద్దామనే అనుకుంటున్నావా అని అంటారు. అవును, కాపాడుతాను, ఎందుకంటే ప్రేమ్ బాబు ఎలాంటి తప్పు చేయలేదని నేను బలంగా నమ్ముతున్నాను కాబట్టి అని అంటారు. ఏంట నీకు ఓవర్ కాన్ఫిడెన్స్? అయినా ప్రేమ తప్పు చేశాడని క్లియర్గా ఆ రోజు బ్యాచిలర్స్ పార్టీ వీడియోలో ఉంది కదా, ఉన్నా సరే నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అడుగుతారు. చూడక్క, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నాకు తెలీదు. ప్రేమ్ బాబు క్యారెక్టర్ గురించి తెలిసినా నువ్వు ఎందుకు ఇంతలా ప్రేమ్ బాబుని దిక్కిద్దాం అనుకుంటున్నావో నాకు తెలీదు. కానీ ఒకటి మాత్రం నిజం, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది, అన్యాయం ఎప్పటికైనా ఓడిపోయేలాగే అవుతుంది, నీ పట్టాభిషేకంలాగా, గుర్తుపెట్టుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది చామంతి. అచ్చా, ఇది మళ్ళీ నా పట్టాభిషేకం గురించే మాట్లాడుతుందని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది చామంతి అయితే. కరెక్ట్గా అప్పుడే ఇంకా చామంతి ఏమో నిషా ఆ రోజు వెళ్ళిన హాస్పిటల్కి అయితే వెళ్తుంది.
వెళ్ళి ఇంకొక లాయర్గా తన దగ్గర ఐడి ఉంటుంది కాబట్టి ఒక లాయర్గా వెళ్ళి డాక్టర్ని కలిసి నాకు గత 3 నెలల నుండి ఉన్న రిపోర్ట్స్ అన్ని నిషాకి సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ కావాలి. ఒకవేళ మీరు ఏదైనా విషయాన్ని దాచాలి అనుకుంటే మాత్రం నేను కోర్టు ద్వారానే వచ్చానని మీకు నోటీస్ కూడా చూపించాను. ఇంకా మీరు దాచాలి డిస్క్లోజ్ చేయకుండా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా నేను ఈ విషయాన్ని పోలీసులతో డీల్ చేయించాల్సి వస్తుంది అని భయపెట్టడంతో వద్దు నేనే చెప్తానని చెప్పి ఇంకా అలా నిషా తన ప్రెగ్నెన్సీ అబార్ట్ చేయించుకోవాలనుకున్న విషయాన్ని చెప్తుంది. చెప్పి ఆ రోజు కన్సెంట్ ఫామ్పై సైన్ చేసిన నిషా ప్రెగ్నెన్సీ కారణమైన అంటే కపుల్గా వచ్చారు, అసలు ఎవరు ఇదంతా చేస్తున్నారని చెప్పి ఆ కన్సెంట్ ఫామ్పై చూసేసరికి క్లియర్గా గుణ నేమ్ అయితే రాసుంటుంది. ఒక్కసారిగా ఇంకా చామంతి అయితే షాక్లో ఉండిపోతుంది. ఎస్ ఇది కరెక్టు అని చెప్పి ఇంకా అలా తీసుకువెళ్తూ ఉంటుంది. ఆ సాక్ష్యాన్ని చామంతి కరెక్ట్గా తీసుకువెళ్ళాలి అని అనుకునే లోపు అక్కడికి గుణ వచ్చి చామంతికి అడ్డుగా నించుంటాడు. ఒక్కసారిగా ఇంకా గుణాన్ని చూస్తూ ఉంటుంది చామంతి. ఛీ నీచుడా అని అంటుంది. హో తెలిసిపోయిందా? తెలిసిపోయినా పర్లేదు, ఎందుకంటే ఇప్పుడు నువ్వు బ్రతకవు కదా అని అంటారు. ఒక్కసారిగా చామంతి షాక్ అయిపోతుంది. చూడు చామంతి, నా వరకు వచ్చే వరకు నేను ఎవ్వరిని వదిలిపెట్టను, అది ఎవ్వరైనా. ఇప్పుడు నీ విషయంలో కూడా అలాగే జరుగుతుంది చామంతి. నువ్వు ఇప్పుడు ఈ నిజాన్ని బయట పెడితే నిషా పరువే కాదు నా పరువు పోతుంది. కాబట్టి నిన్ను చంపేస్తే అప్పుడు నేను ప్రశాంతంగా ఉండొచ్చు అని ఇంకా అలా కత్తి తీస్తాడు. ఒక్కసారిగా ఇంకా చామంతి అయితే అలా షాక్లో ఉండిపోతుంది. రేయ్ పాపాత్ముడా, నువ్వు జైల్లో ఊచేలెక్క పెట్టాలరా. నీకోసం నీ వల్ల ప్రేమ్ బాబు తను చేయని తప్పుని నిందలు మోస్తున్నాడు. నిన్ను వదిలిపెట్టనని చెప్పి ఇంకా చామంతి అనుకుంటుంటే ఎలా వదిలిపెట్టవో నేను చూస్తాను కదా అని చెప్పి ఇంకా అలా కత్తితో పొడవబోతూ ఉంటే ఒక్కసారిగా చామంతి పక్కనే ఒక ప్లేట్ అయితే కనబడుతుంది. అందులో కుంకుమ కనబడుతుంది. వెంటనే ఆ కుంకుమని తీసుకొని ఆ గుణగాడి కళ్ళల్లో కొడుతుంది. గుణ ఒక్కసారిగా తన కళ్ళల్లో కొట్టేసరికి ఇంక వెంటనే అబ్బా అని చెప్పి మంట అని చెప్పి ఇంకా అలా చూసేసరికి ఒక్కసారిగా గుణ కాళ్ళు చేతుల్ని గట్టిగా కట్టేస్తుందనమాట చామంతి. కట్టేసి ఇంకా అలా వెంటనే వాడినైతే చేతులు కాళ్ళు కట్టేసి హాస్పిటల్కి బరబరా లాక్కొని వెళ్ళి వెంటనే తనైతే బ్లడ్ టెస్ట్ అయితే తీసుకుంటుంది, బ్లడ్ శాంపిల్స్ తీసుకొని ఇంకా వెంటనే అలా కోర్టుకి అయితే బయలుదేరుతుంది చామంతి. యువర్ ఆనర్, ఒకసారి ఈ కన్సెంట్ని చూడండి. ఈ కన్సెంట్పై నిషా అబార్ట్కి ఒప్పుకుంటున్నట్టు, నిషా హస్బెండ్ అయిన గుణ ఒప్పుకుంటున్నట్టు ఇందులో చాలా క్లియర్గా రికార్డ్ అయి ఉంది. అంటే దాని అర్థం ఈ గుణానే నిషా ప్రెగ్నెన్సీకి కారణం అని అంటారు. నో యువర్ ఆనర్, నో అని అంటుంది నిషా. అబ్జెక్షన్ అని అంటారు. వెంటనే జడ్జి అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏమో ఏంటమ్మా చామంతి మీరు, అయినా ఇప్పుడు లేనిపోని నిందలు వేసి మా క్లయింట్ని ఎందుకు ఇలా డిగ్రేడ్ చేస్తున్నారు, గుణ ఎందుకు అవుతాడు అని అంటారు. మీరు చాలా తెలివిగా వాదిస్తున్నారు సార్, మీ అంత ఎక్స్పీరియన్స్ నాకు లేకపోవచ్చండి, కానీ నా దగ్గర పక్కాగా సాక్ష్యాలు అయితే ఉన్నాయి. యువర్ ఆనర్, ఇది గుణ బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసి తీసుకొచ్చాను. వీటిని మీరే కోర్టుకి సబ్మిట్ చేశాను. వీటిని మీరే టెస్ట్ చేయించండి. టెస్ట్ చేయించి అప్పుడు నిజాలేంటో ఖచ్చితంగా తెలుసుకోండి అని చెప్పి ఇంకా జడ్జ్ కళ్ళ ముందే క్లియర్గా గుణ బ్లడ్ శాంపిల్స్ని అయితే ఇస్తారు. ఇంకా అలా గుణ అయితే ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు. గుణాని కూడా కస్టడీలోకి తీసుకున్నాడు, ఎందుకంటే చామంతినే థ్రెట్ చేయాలనుకున్నాడు. థ్రెటనింగ్ కేసు కింద, అంటే లైక్ కోర్షన్ ప్రకారం ఇంకా ఒకరిని చంపాలనుకోవడం, బెదిరించడం, భయపెట్టడం ఇవన్నీ కోర్షన్ కిందకు వస్తాయి. సో కోర్షన్ సెక్షన్ ప్రకారం అయితే తన్ని అదుపులోకి తీసుకుంటారు గుణాని కూడా. సో గుణ ప్రేమ్ ఇద్దరు అలా జైల్లో ఉంటారు. అండ్ క్లియర్గా ఆ నోటీస్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇంకా డిఎన్ఏ రిపోర్ట్స్ అంటే నిజంగా నిషా బ్లడ్ శాంపిల్స్ తీసుకొని నిషా బ్లడ్ శాంపిల్స్కి గుణ బ్లడ్ శాంపిల్స్కి మ్యాచ్ అవుతుందా, నిషా ప్రెగ్నెన్సీకి కారణం గుణానేనా అనే విషయం తేలాల్సిన అవసరం వస్తుంది. ఇంకా అలా ప్రేమ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. చామ్, నాకు తెలుసు నువ్వు నన్ను ఎలా అయినా కాపాడుకుంటావని నాకు తెలుసు చామ్ అని చెప్పి పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు ప్రేమ్. ఇది ఇలా ఉండగా రోజా అటు ఇటు తిరుగుతూ ఉంటే అరుణ్ రోజా దగ్గరికి వస్తాడు. రోజా, ఏం ఆలోచిస్తున్నావు అని అంటారు. ఏముంది సార్, ప్రేమ్ గురించే. నిషాకి అన్యాయం చేసి ఇప్పుడేమో ఏదేదో మాట్లాడుతున్నాడు అని అంటారు.
కరెక్టే, కానీ వాడి గురించి ఎంత తక్కువగా ఆలోచిస్తే అంత మంచిది. ముందు నీ పట్టాభిషేకం ఎప్పుడెప్పుడు అవుతుందా, నేను ఎప్పుడెప్పుడు బిజినెస్ని టేక్ ఓవర్ చేస్తానా అని ఉంది. ఇదిగో 2-3 బిజినెస్ కూడా నేను రెడీగా ఉంచుకున్నాను ఎయిర్లైన్ బిజినెస్లో అనేసరికి అబ్బా మళ్ళీ సోది మొదలుపెట్టాడు. ఇలా చేయడం కరెక్ట్ కాదని ఎంత చెప్పినా అర్థమే కాదు అని ఇంకా అలా చూస్తూ ఉంటానమాట. వెంటనే అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా అక్కడికి రమాదేవి వస్తుంది. ఏంటి రోజా అలా చూస్తున్నావు? తను చెప్పింది కరెక్టే కదమ్మా. ఎప్పటికైనా నువ్వు కొల్హాపూర్ సంస్థాన యువరాణి అవుతావు కదా, అయిన తర్వాత అరుణ్ని యువరాజుని చేస్తావు కదా అని అంటారు. అయ్యో తప్పకుండా అత్తయ్య, ఎందుకు యువరాజుని చేయను, చేస్తాను అని చెప్పి ఇంకా అలా చెప్పేసరికి అలా ఇంకా తప్పించుకొని వెళ్ళిపోతుంది రోజా. ఛా అని రౌడీలతో మాట్లాడుతూ, రేయ్ దొరికిందా, ఆ కావేరి దొరికిందా అని అడుగుతారు. లేదు లేదు మేడం, తన గురించి ఇంకా వెతుకుతూనే ఉన్నాం, కానీ ఎక్కడా తను దొరకలేదు మేడం అని అంటారు. వెతకండి, బాగా వెతకండి, దొరికేంతవరకు వెతకండి, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. తను దొరకాలి, తన్ని నేను నా చేత్తో పైకి పంపాలి, అదే అదే నేను కోరుకుంటుంది అని ఇంకా అలా ఆలోచనలో పడుతుంది రోజా. ఇంకా డిఎన్ఏ రిపోర్ట్స్ కూడా వచ్చేస్తాయి చాలా క్లియర్గా. వచ్చేసిన తర్వాత అందులో క్రిస్టల్ క్లియర్గా రికార్డ్ అయ్యి ఉంటుంది గుణ అనే నిషా ప్రెగ్నెన్సీకి కారణమని. ఇంకా ఒక్కసారిగా అది చూస్తూ షాక్లో ఉండిపోతారు. ఇంకా నిషా తప్పక గుణాని పెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.